హాయ్ హలో నేను మీ వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్. నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఓ 10 రోజుల పాటు ముంబైలో మకాం వేయనున్నట్లు తెలుస్తుంది. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఎన్టీఆర్ ముంబై వెళ్లనున్నట్లు సమాచారం. శుక్రవారం నుంచే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్లో పాల్గొంటారని బీటౌన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకోసమే ముంబైలో 10 రోజులు ఉండనున్నట్లు తెలుస్తుంది. ముంబైలో యశ్రాజ్ ఫిలిం స్టూడియోలో 10 రోజుల పాటు షెడ్యూల్ జరగబోతున్నట్లు సమాచారం. ఈ షూటింగ్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ షెడ్యూల్లో భాగంగానే ఎన్టీఆర్ ముంబై బయలుదేరారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారు. బాలీవుడ్ మొదటి సినిమాలోనే ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో కలిసి పనిచేస్తున్నారు. వార్ 2 సినిమా గురించి తాజాగా వచ్చిన ఈ అప్డేట్తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ రా ఏజెంట్గా కనిపించబోతున్నారని టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వార్ 2 సినిమా అనంతరం ఎన్టీఆర్ రోల్తో సింగిల్గా మరో సినిమా కూడా ఉండబోతుందని బీటౌన్ మీడియా వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 2025 స్వాతంత్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ ఇదే న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్. జై తెలుగు ఇండస్ట్రీ, జై ఎన్టీఆర్.